జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకే ఆహ్వానం. ప్రాచీన భారతదేశంలో అనేక విద్యా కేంద్రాలు ఉండేవి. మనం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం బౌద్ధ వాంగ్మయం ప్రకారం భారతదేశంలో నలంద, విక్రమశిల, ఉద్దంతపుర, ఉజ్జయిని, గాంధార, తర్వాత తక్షశిల, కాంభోజ ఈ ప్రాంతాలన్నీ కూడా విద్యా కేంద్రాలుగా కనిపిస్తాయి. అందులో తక్షశిల ఒక గొప్ప విద్యా కేంద్రం. ఈ తక్షశిల ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుంది అంటే పాకిస్తాన్లోనే పంజాబ్ రాష్ట్రంలో తక్షశిల ఉంది. తక్షశిల అనే పేరు ఎలా వచ్చింది? తక్ష అంటే పగలడం, శిలని పగలకొట్టి గొప్ప గొప్ప శిల్పాలుగా తయారు చేసిన ప్రదేశం కాబట్టి తక్షశిల అనే పేరు వచ్చి ఉండొచ్చు. అందులోనూ గాంధార శిల్పకళకి ఆలవాలమైంది ఈ ప్రాంతం అంతా కూడా. అటు గ్రీకు, పర్షియను, భారతీయ శిల్పకారులందరూ కూడా గాంధార శిల్పకళను ఇక్కడ అభివృద్ధి చేశారు. గాంధారలోను తక్షశిలలోనూ కూడా గాంధార శిల్పకళ మనకు కనిపిస్తుంది. అయితే మనకి అతి ప్రాచీనమైన నగరంగా తక్షశిల నగరం కనిపిస్తుంది. ఎలాంటి నగరము అంటే మనం రామాయణ కాలం తీసుకుంటే వాల్మీకి రామాయణంలోనే తక్షశిల గురించిన ప్రస్తావన ఉంది. భరతుడు శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఈ ప్రాంతంలో తిరుగుబాటు వచ్చినప్పుడు భరతుడు తన కుమారుడు తక్షుడు అనేవాడిని ఈ ప్రాంతానికి సైన్యాన్నిచ్చి పంపించినట్టు తెలుస్తుంది. తక్షుడు ఈ ప్రాంతంలో వచ్చిన తిరుగుబాటును అణిచివేసి అక్కడే పరిపాలించడం మొదలుపెట్టాడు. అక్కడే ఒక నగరాన్ని నిర్మించాడు. తక్షశిలా నగరము అనే పేరుతో నగరాన్ని నిర్మించారు. ఆ తర్వాత తక్షుడికి అక్కడ పట్టాభిషేకం చేసి భరతుడు వెనక్కి వచ్చేసినట్లుగా కనిపిస్తుంది మనకి. ఈ రెండు పేర్లలో అంటే రాయిని పగలగొట్టడం వల్ల నగరం వచ్చింది, ఈ ప్రాంతానికి తక్షశిల అనే పేరు వచ్చి ఉండొచ్చు, లేదా భరతుడి యొక్క కుమారుడి పేరు మీదుగా కూడా తక్షశిల అని వచ్చి ఉండొచ్చు. కానీ ఎప్పటి నుంచి చరిత్రలో ఈ ప్రాంతం పేరు మారుమ్రోగుతోంది అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి కూడా మారుమోగుతోంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దిలో బౌద్ధ వాంగ్మయ గ్రంథాలన్నీ కూడా తక్షశిలనే గొప్ప విద్యా కేంద్రంగా ప్రకటించాయి. అంటే బుద్ధుడి యొక్క స్నేహితులు, బుద్ధుడికి తెలిసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా తక్షశిలలో విద్యాభ్యాసం చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. అది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. అయితే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి వచ్చేసరికి 5వ శతాబ్దంలో పర్షియన్లు సైరస్, డరయస్ భారతదేశం మీద దండయాత్ర చేసి తక్షశిల, గాంధార ప్రాంతాలను ఆక్రమించారు. అలా ఆక్రమించినప్పుడు వాళ్ళ సాత్రపులు అంటారు. మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ రాష్ట్రానికి రాజధానిగా తక్షశిలా నగరం ఉండేది. ఆ తర్వాత కాలంలో మనకి బౌద్ధ వాంగ్మయంలోనే మౌర్యుల కాలం వచ్చేసరికి మౌర్య కాలంలో తక్షశిల అనేది గొప్ప విద్యా కేంద్రంగా కనిపిస్తుంది. చంద్రగుప్త మౌర్యుడు తక్షశిలలో 8 సంవత్సరాల పాటు తక్షశిల విద్యాలయాల్లో అతను ఒక నివాస విద్యార్థిగా అంటే ఒక రెసిడెంట్ స్టూడెంట్గా ఉండి చదువు నేర్చుకున్నట్టు కనిపిస్తుంది. తక్షశిలలో చంద్రగుప్త మౌర్యుడు, చాణక్యుడు గాంధారలో ఉపాధ్యాయుడు, వాళ్ళిద్దరూ కలిసి మౌర్య సామ్రాజ్య స్థాపన చేసినట్లుగా తెలుస్తుంది. తక్షశిల గొప్ప విద్యా కేంద్రంగా ఎన్నాళ్ళు ఉంది అనంటే సుమారుగా 1000 సంవత్సరాలని చెప్పాలి. అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 5వ శతాబ్దం దాకా 1100 సంవత్సరాల పాటు తక్షశిల ఒక గొప్ప విద్యా కేంద్రంగా ఉంది. ఈ విద్యా కేంద్రంగా ఉన్న తక్షశిలలో నలందలాగా లేదా విక్రమశిలలాగా, ఉద్దంతపురిలాగా పెద్ద పెద్ద భవనాలతో విశ్వవిద్యాలయాలు నిర్మించబడలేదా అంటే తక్షశిల విద్యా వ్యవస్థను గురించి మనకి చాలా చరిత్ర గ్రంథాలలో ఎలా కనిపిస్తుందంటే ఇక్కడ గురుకుల వ్యవస్థ చాలా ఎక్కువగా ఉన్నట్టు, బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క గురువు దగ్గర గురుకుల ఆశ్రమాలు చాలా ఉన్నట్లు, ఇవన్నీ కలిపి ఈ ప్రాంతాన్ని ఒక విద్యా కేంద్రంగా తయారు చేసినట్లుగా కనిపిస్తుంది. మనం తక్షశిల యొక్క పురావస్తు ఆధారాలను కనుక చూస్తే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దికి చెందిన పురావస్తు ఆధారాలు అంటే ఒక పెద్ద గొప్ప నగరం ఇక్కడ ఉన్నట్టుగా మనకి తక్షశిల ప్రాంతం గురించి తెలుస్తుంది. ఈ లోయని పర్షియన్లు ఆక్రమించేసిన తర్వాత ఇక్కడి నుంచి చాలా ధనం
కప్పంగా, అంటే కప్పంగా ధనం వెళ్తోంది అంటే అంతకంటే సంపద ఇక్కడ ఉన్నట్లే కదా లెక్క. చాలా ధనం పర్షియా సామ్రాజ్యాన్ని సుసంపన్నవంతం చేసినట్లుగా కనిపిస్తుంది. సర్ జాన్ మార్షల్ పురావస్తు తవ్వకాలను జరిపిన అతను ఆయన ఏం చెప్పారంటే, ఈ తక్షశిల ఎలాంటిది అంటే భారతదేశానికి వాయవ్య సరిహద్దున ఉన్న ఒక ద్వారం. అంటే భారతదేశం మీద ఎవరు దండయాత్ర చేసి వచ్చినా ముందర తక్షశిలను ఆక్రమించుకునే భారతదేశానికి రావాలి. ఇది భారతదేశానికి సిల్క్ రోడ్ అంటారు. అంటే భారతదేశానికి చైనానికి పశ్చిమ దేశాలకి మధ్యలో ఉన్న వర్తక వ్యాపారాలన్నీ కూడా తక్షశిల నగరం ద్వారా మాత్రమే జరిగేవి. ఇదొక ఎంట్రన్స్ లాంటిది అని చెప్పి సర్ జాన్ మార్షల్ చెప్తారు. అయితే తక్షశిలలో ఎటువంటి విద్యను నేర్పించేవాళ్ళు అంటే దీనికి బౌద్ధ మతంలో కూడా ఏం చెప్తారంటే బ్రాహ్మణ విద్యాపీఠం, బ్రాహ్మణ అభ్యాస పీఠం. అంటే వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు వీటన్నిటితో పాటుగా మిగిలిన శాస్త్రాలన్నిటినీ కూడా ఇక్కడ బోధించేవాళ్ళు. నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి పెద్ద సంస్థలను స్థాపించడానికి ఆ రోజుల్లో వ్యవస్థీకృతమైన అభ్యాస కేంద్రాలు ఉండేవి. దీనికి పోషణనిచ్చే రాజులు ఉండేవాళ్ళు, గొప్ప గొప్ప పండితులు ఉండేవాళ్ళు అని. అలాగే ఈ విశ్వవిద్యాలయాల్లో వేద గ్రంథాలు మాత్రమే కాకుండా భాషాశాస్త్రాన్ని నేర్పించేవాళ్ళు, చట్టాలను నేర్పించేవాళ్ళు, ఖగోళ శాస్త్రాన్ని నేర్పించేవాళ్ళు, తార్కిక శాస్త్రాలను కూడా నేర్పించేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే వైద్య శాస్త్రాన్ని కూడా నేర్పించేవాళ్ళు. విభిన్నమైన సైద్ధాంతిక విభాగాలు ఈ తక్షశిల విశ్వవిద్యాలయంలో ఉండేవి. ఇక్కడ సైన్స్కి, శాస్త్రానికి, వైద్యానికి అలాగే కళలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. వైద్యం నేర్చుకోవాలన్నా, ఏ శాస్త్రాన్ని నేర్చుకోవాలన్నా, కళలు నేర్చుకోవాలన్నా సరే ఇక్కడ తక్షశిలకు వచ్చి నేర్చుకోవాల్సింది ఉండేది. అలాగే విలువిద్య నేర్చుకోవాలన్న శారీరకమైన ముఖ్యంగా యుద్ధ విద్యలు అన్నీ కూడా నేర్చుకోవడానికి నేర్పించే గొప్ప పండితులు తక్షశిల విశ్వవిద్యాలయంలో ఉండేవాళ్ళు. జ్యోతిష్యంలో కూడా అస్ట్రాలజీ అంటారు. అంటే ఖగోళ శాస్త్రాన్ని, జ్యోతిష శాస్త్రాన్ని నేర్పించే పండితులు తక్షశిలలో ఉండేవాళ్ళు. ప్రపంచం మొత్తం నుంచి ఈ శాస్త్రాలు నేర్చుకోవాలనుకున్న విద్యార్థులందరూ కూడా తక్షశిలకి కానీ లేదా గాంధారకు కానీ నలందకు కానీ వచ్చి నేర్చుకునేవాళ్ళు. ఇక్కడ పూర్తిగా మతపరమైనవే కాకుండా లౌకికపరమైన విద్యలు కూడా నేర్పించేవాళ్ళు. ముఖ్యంగా గణితం, శరీర శాస్త్రం, వైద్యం మొదలైనవన్నీ కూడా ఇక్కడ నేర్పించేవాళ్ళు. ఎవరు నేర్చుకోవడానికి అర్హులు అంటే ఇవన్నీ కూడా బ్రాహ్మణ అభ్యాస కేంద్రాలుగా ఉన్నప్పటికీ ఎవరైనా సరే వాళ్ళకి ఒక మినిమం క్వాలిఫికేషన్, అంటే వాళ్ళకి కొంత పాండిత్యం ఉంది అని అనుకుంటే ఇక్కడ వచ్చి ఒక గురువు దగ్గర శిష్యరికం చేసి గురువు శిష్యుల పరంపరలో ఇక్కడ నేర్చుకోవడం కనిపిస్తుంది. మౌర్యుల పరిపాలనలో, గ్రీకుల పరిపాలనలో కూడా తక్షశిల విద్యా కేంద్రంగానే కొనసాగించింది. అయితే ఇక్కడ యువాంచువాంగ్, భారతదేశానికి క్రీస్తు శకం 6వ శతాబ్దిలో వచ్చిన యువాంచువాంగ్, హర్షవర్ధనుడి కాలంలో వచ్చిన ఆయన ఏం చెప్తారంటే తక్షశిలలో ఇటు బౌద్ధ మతానికి అటు హిందూ మతానికి కూడా విద్యా బోధన చాలా బాగా జరుగుతోంది అని చెప్పారు. బౌద్ధ పాండిత్యానికి కేంద్రం ఏంటి? యువాంచువాంగ్ భారతదేశానికి రావడమే బౌద్ధ గ్రంథాలను తీసుకెళ్ళడానికి వచ్చారు. బౌద్ధ పాండిత్యానికి కేంద్రం ఏంటి అంటే తక్షశిలలోనూ గాంధారలోనూ గొప్ప బౌద్ధ గ్రంథాలన్నీ కూడా తనకి దొరికినట్లుగా చెప్తారు. అలాగే ప్రభావవంతమైన ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. అన్ని శాస్త్రాలని కూడా వీళ్ళు చెప్పగలిగిన వాళ్ళు. ఇందులో ఎవరెవరు ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి అందరినీ చెప్పలేం మనం. కొంతమందిని చూస్తే మౌర్య సామ్రాజ్య స్థాపన చేసిన చంద్రగుప్త మౌర్యుడు ఇక్కడే చదువుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుడి గురువు అయిన చాణక్యుడు కూడా తక్షశిల విద్యాలయంలో చదువుకుని గాంధార విశ్వవిద్యాలయంలో ఆయన ఉపాధ్యాయుడిగా బోధించాట. చైనా నుంచి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఇక్కడ విద్యని నేర్చుకునేవాళ్ళట. అలాగే సౌతాంత్రిక అంటారు. సౌతాంత్రిక పాఠశాల స్థాపకుడు కుమారిలుడు అనే అతను ఇక్కడ ఒక అద్భుతమైన ఉపాధ్యాయుడిగా బౌద్ధ గ్రంథాల చేత చెప్పబడ్డాడు. తక్షశిలలో బుద్ధుడి స్నేహితులందరూ కూడా, బుద్ధుడు అంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం, బుద్ధుడి స్నేహితులందరూ కూడా ఇక్కడ నేర్చుకున్నారు, ఇక్కడ చదువుకున్నారు అని చెప్తారు. బుద్ధుడి స్నేహితుడైన కోసలరాజు ప్రసేనజిత్ అతని విద్యాబోధన మొత్తం అంతా కూడా తక్షశిలలో జరిగింది. అలాగే బుద్ధుడి యొక్క చాలా దగ్గరి స్నేహితుడైన పంతుల
అనే అతను కూడా ఇక్కడే చదువుకున్నాడు. బుద్ధుడి ప్రముఖమైన శిష్యుడైన అంగుళీమాల తక్షశిలలో ఒక గురువు గారి దగ్గర ఆయన విద్యాభ్యాసం చేసినట్లు తెలుస్తుంది. అంగుళీమాల జీవితంలో కూడా మనకి ఇది కనిపిస్తుంది. అంగుళీమాల ఒక గురువు గారి దగ్గర ఆయన విద్యను అభ్యసించడం మొదలెడితే ఆయన చాలా తెలివి కలవాడవడం. గురువులు ఎలా చెప్పేవాళ్ళు అంటే చాలా తెలివి గల వాళ్ళకి తొందరగా చెప్పేవాళ్ళు, కొద్దిగా ఆలస్యంగా ఉన్న వాళ్ళకి ఆలస్యంగా చెప్పేవాళ్ళు. అలా చెప్తుంటే అంగుళీమాల పట్ల అసూయ కలిగిన మిగిలిన విద్యార్థులు అంగుళీమాల గురించి గురువు గారికి చాలా ఫిర్యాదులు చేయడం, దాంతో గురువుగారు వాటన్నిటినీ నమ్మి అంగుళీమాలని బయటికి పంపించేసినట్లు. తర్వాత అంగుళీమాల భారతదేశానికి వచ్చి నలంద విశ్వవిద్యాలయంలో విద్యను కొనసాగించినట్లు. సరే, బౌద్ధ మతం పట్ల ఆకర్షితుడయ్యి మొత్తం తన ప్రాంతాన్ని మొత్తం కూడా బౌద్ధ మతస్థులుగా చేసినట్లు మనకు తెలుస్తుంది. అలాగా ఇంత వైద్య పితామహుడు, భారతదేశంలో వైద్య పితామహుడైన చరకుడు, ఆయుర్వేదంలో ప్రముఖుడైన చరకుడు ఇక్కడ తక్షశిలలో విద్యను అభ్యసించాడు. అందుకని ఇంతటి గొప్ప విద్యాలయాలు, విద్యా కేంద్రాలు భారతదేశంలో ఉన్నాయి. ఇప్పటికైనా సరే, ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాంతం పాకిస్తాన్లో ఉంది, కానీ భారతదేశాన్ని విద్యా స్థాయిని పెంచుకుంటూ వెళ్ళి ప్రపంచం మొత్తం నుంచి విద్యార్థులందరూ భారతదేశానికి వచ్చి భారతదేశంలో చదువుకునేట్లుగా మన విద్యా స్థాయిని పెంచడం, విద్యార్థులకి ఏది అవసరమో ఆ శాస్త్ర విజ్ఞానాన్ని మనం అందించగలగడం అనేది ముందు తరాల వాళ్ళకి చేయాలి అని కోరుకుంటూ జై భారతమాత, జై హింద్.